చంద్రబాబు విజన్ కి తగ్గట్టు అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు చంద్రబాబును కోమటిరెడ్డి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశానని, ఇప్పుడు చంద్రబాబును ఆహ్వానించడానికి వచ్చానని కోమటిరెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని, అదే స్నేహం కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు విజన్ 2020 అభివృద్ధికి ప్రతిరూపం హైదరాబాద్ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు అనే నాయకుడు, విజనరీ లీడర్ అని ఒక కాంగ్రెస్ నాయకుడు, ఎవరేమనుకున్నా ఉన్న వాస్తవాలు కొన్ని చెప్పాలి. నాయకుడు కొందరు తిడతారు, కొందరు మెచ్చుకుంటారు. తర్వాత 1.5 hours టైం ఇచ్చి నేను 6 సార్లు గెలిచిన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఇంత టైం ఇచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్తున్నాను. ఎందుకంటే రావాలని రిక్వెస్ట్ చేసిన మా ముఖ్యమంత్రి గారు పదే పదే కూరిండని చెప్పిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఇంతసేపు వెయిట్ చేయించినందుకు మీరేమనుకోవద్దు. మీరు మంచి పాజిటివ్ కవరేజ్ చేయండి. బాబు గారిని కూడా నేను ఆయన అసెంబ్లీలో దగ్గర నుండి చూసిన, విమర్శించినప్పుడు విమర్శించిన, ఆయన ఏ మంచి పని చేసినా ఆయనను అరెస్ట్ చేస్తే అక్కడ నేను ఒక్కరినే ప్రొటెక్ట్ చేసింది. మీరు టీవీలు చూడండి, కేటీఆర్కు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన అంటే మీరు అర్థం చేసుకోండి. నేను అందుకని ఆయన కూడా అరే ఇలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడు. ఆయనతో కొన్ని నేర్చుకుని ఇవ్వాలా, ఆయన పద్ధతిలో పోవాలి. ఎందుకంటే